స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజన్లో భాగంగా ముఖ్యమంత్రి పిలుపుతో జిల్లా ఎస్పీ సూచనల మేరకు జూలై 3వ శనివారం ప్లాస్టిక్ వాడకం నిషేధం పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హనీఫా ఆధ్వర్యంలో స్థానిక విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థుల చేత ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడకుండా జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాలని కోరారు. హోల్సేల్ ప్లాస్టిక్ వ్యాపారస్తులు ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్స్, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్, జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వంటివి సమకూర్చుకోవాలని కోరారు. తినే ఆహార పదార్థాలను ప్లాస్టిక్ వస్తువుల్లో ప్యాక్ చేయడం వలన హానికర క్యాన్సర్ కారకాలు ఆహార పదార్థాలలో చేరి తీవ్ర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అన్నం సుబ్బారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ అంతంపై, ప్లాస్టిక్ రహిత సమాజంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎండింగ్ ప్లాస్టిక్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనలో ముందుకు వేస్తూ కాలేజ్ స్టూడెంట్స్ని దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మన విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ని ఈరోజు ర్యాలీలో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. స్లోగన్స్ షౌటింగ్ చేసుకుంటూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా, ప్లాస్టిక్ నిర్మూలన ధ్యేయంగా స్లోగన్స్ ద్వారా పబ్లిక్కి మెసేజ్ చేరవేరుస్తూ ప్లాస్టిక్ని నిర్మూలించాలి అనే ధ్యేయంతో ఈరోజు ర్యాలీ కనెక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు, బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పొదలకూరు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ కనెక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో ప్రతిదీ పొల్యూషన్ అయిపోయింది. దాంట్లో మనం ఫేస్ చేస్తున్న పొల్యూషన్స్లో అతి ముఖ్యమైన డేంజరస్ పొల్యూషన్ ఏంటంటే ప్లాస్టిక్ అనేది అది ఎటు కంప్లీట్ అవ్వని మెటీరియల్. దాన్ని ఎటు అంతం చేయలేము. ఎట్లాగే స్టాక్ ఉంటుంది మన ప్రకృతిలో. అట్ ద సేమ్ టైం ప్రకృతిని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన